మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ మంత్రులు ముక్కులు మూసి మొස්සమర్రకుంట చేస్తున్నారు జనాలు. ఏందో ఏమో గాని ఏడికి మంత్రులు అయినా జనం ఎగవడినట్టే అడుగుతున్నారు. మాకు అదెందుకు చేయలేదు, ఇదెందుకు రాలేదని నిలదీస్తున్నారు. పాపం ఇక చూడుండ్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పరిస్థితి ఎట్లా అయిపోయిందో సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నాడు. చూసిండ్రా ఎంతటి కోపం ఎల్లగాక్కుతున్నారో. పాపం ఓ దిక్కు కెమెరాలుండే, ఇంకో దిక్కు ఆ అక్క ఆగుకుంటా అడుగుతుండే. అందుకే ఏమనలేక ఏగలేకపోయిండు మంత్రి బట్టి సారు. ఇట్లా ఒక్క బట్టికే కాదు, అంతకుముందు ఇంకో మంత్రి వాకాటి శ్రీధర్ సార్కు మాకు నెలకు 2500 ఎప్పుడు ఇస్తావో చెప్పని అడిగినరు. ఇంకో మంత్రి దామోదరం రాజనరసింహ ఇందిరమ్మ చీరలు వంచుతుంటే చీరల తర్వాత మాకు ఇస్తానన్న 2500 ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పుండ్రని అందరి ముంగట నిలదీసింది. ఏ ఊరికైనా ఏ బస్తీకైనా మంత్రులు ఎమ్మెల్యేలు పోతే మాకు ఇది కావాలి, మాకు ఇది వచ్చేటట్టు చూడుండ్రని దరఖాస్తులు పెట్టి బతలాడుకోవాలి గాని కాంగ్రెస్ పార్టీలు కనిపిస్తే చాలు మరల పడ్డట్టు చేస్తున్నారు జనము. ఎక్కడనో కాడ అన్నట్టు కాదు, పాపం వాళ్ళు ఏడికి పోతే ఆడ ఎవరో ఒకరు తిరుగుబాటు చేసినట్టు మరల పడ్డట్టే చేస్తున్నారు. మరి ఇట్లయితే మున్సిపల్ ఎన్నికలలో ఎట్లుంటుందో పోటీ, కాంగ్రెస్ పార్టీలు ఎట్లా గట్టెక్కుతారో చూడాలని అంటుర్రు ఈ నిలదైతం చూసిన తెలంగాణ జనాలు. అరే ఏం కోపం ఏం కోపం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవిసార్కు ఏజ్తో పాటు కోపం కూడా పెరుగుతున్నట్టే కొడుతున్నది. అబ్బాబ్బా ఆగుతానే లేడు, పడుసు పిల్లగాని తిరిగా ఏయ్ ఎవర్రా నువ్వు అని కొట్లాడినంత పని చేసిండు. ఎమ్మెల్యే విజయముడి మీద షెయ్యి చేసుకున్నాడు. మరి తాను ఎంపీ పదవులు ఉన్నది మర్చిండో, ఈడు పెరిగిన పెద్ద మనిషి అనేది అది మర్చిండో తెలియదు కానీ ఓపిక అనేదే లేకుంటే బీపీ పెంచుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద ఫైటింగ్ చేసిండు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న వడ్డేపల్లి మున్సిపాలిటీల డెవలప్మెంట్ పనులకు శంకుబండ బాతే కార్యం జరిగింది. దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కూడా పోయిండు. మరి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చే మర్యాదలకు ఇవ్వాలి కదా, అంటే ప్రోటోకాల్ పాటించాలి కదా. కానీ ఎమ్మెల్యే ఉండగా కాంగ్రెస్ కార్యకర్తలతోని కొబ్బరికాయలు కొట్టించిండ్రని బీఆర్ఎస్ పార్టీలు అంటుర్రు. అందుకే ఎమ్మెల్యే విజయుడు కొబ్బరికాయల సంచిని గుంజి పక్కకు ఆరేసిండు. ఇంకేమున్నది, కాంగ్రెస్ పార్టీలకు కోపం వచ్చింది. ఏ అంటే ఏ అని నెట్టేసుకున్నాడు, మొత్తుకున్నాడు చేసిండ్రు. ఈ అక్కడనే ఉన్న ఎంపీ మల్లురా ఊకుంటాడా? చుట్టూ కాంగ్రెస్ కార్యకర్తలే ఉండే వరకు 1000 ఏనుగుల బలం వచ్చింది కావచ్చు. ఏయ్ ఎవర్రా నువ్వు అని ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అశయ్య ఎత్తి కొట్టిందట. అందుకే తన పదవి గుర్తు రాకున్నా తన ఈడు గుర్తొచ్చైనా ఓపిక పట్టాలి కదా అంటుర్రు. ప్రోటోకాల్ పాటించకుంటుండే కాదు, పబ్లిక్ లో ప్రజాప్రతినిధి కొట్టుడు కాంగ్రెస్ పార్టీలకి చెల్లుతుందని బీఆర్ఎస్ పార్టీలు అంటుర్రు. ఇక దీని మీద మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు గట్టిగానే గరమైనరు. తప్పుడు చేసుడే గాక దానికి సమాధానం చెప్పే శక్తి లేక శాతగాక దాడులు చేస్తున్నారని ఖండించిండ్రు. మరి ఎందుకు కావచ్చు ఎంపీ మల్లురావు గింతటి కోపము? అంతకుముందు ఒకసారి స్టేజ్ మీద మాట్లాడుతుంటే తొందరగా ముగించిండ్రు అన్నందుకు జూపల్లి కృష్ణారావు మీద నువ్వు పెట్టే చికెన్ తినడానికి రాలేదని పాట పనులు కోరుకుంటా కోపం చేసిండ్రు. ఏందో ఏమో పోన్రి లీడర్ల పని.